నమస్కారం ఫ్రెండ్స్. 1949 సంవత్సరం దాదాపు 100 ఏళ్ల విదేశీ దండయాత్రలు, అంతర్యుద్ధాలు, జపాన్ ఆక్రమణ తర్వాత చైనా పూర్తిగా నాశనమైపోయింది. ఆ సమయంలో ఒక సాధారణ చైనా గ్రామాన్ని ఊహించండి. మట్టి రోడ్లు, పేద రైతులు, చిన్న ఇల్లు, విద్య లేకపోవడము, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం. ఇది నేటి ఆధునిక చైనాకు పూర్తిగా భిన్నమైన దృశ్యం. అలాంటి సమయంలో చైనా నాయకుడిగా ఎదిగాడు మావో జెడాంగ్. ఆయన నాయకత్వంలో 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. మావో జెడాంగ్ ఒక గొప్ప కల కన్నాడు. చైనాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చాలని. దీనికోసం ఆయన భారీ ఆర్థిక, సామాజిక ప్రయోగాలు స్టార్ట్ చేశాడు. కొన్ని నిర్ణయాలు చైనాకు బాగా ఉపయోగపడ్డాయి. కొన్ని నిర్ణయాలు మాత్రం భారీ విపత్తులకు దారితీశాయి. ఆ సమయంలో చైనాలో భూములు కొద్దిమంది భూస్వాముల చేతిలో ఉండేవి. మావో పెద్ద భూస్వాముల నుంచి భూములు తీసుకున్నాడు, రైతులకు పంచిపెట్టాడు. దీంతో కోట్లాది మంది రైతులు మొదటిసారి భూమి యజమానులయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ప్రజాదరణ పొందింది. 1949 సంవత్సరంలో చైనాలో చాలామంది చదువుకోలేకపోయారు. మావో ప్రభుత్వం గ్రామాలలో పాఠశాలలు నిర్మించింది. పెద్ద ఎత్తున విద్యా కార్యక్రమాలు చేపట్టింది. కొన్ని దశాబ్దాల్లోనే అక్షరాస్యత గణనీయంగా పెరిగిపోయింది. మావో 1958 సంవత్సరంలో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది చైనా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద నిర్ణయాలలో ఒకటి. మావో అనుకున్నాడు, చైనా చాలా వేగంగా పరిశ్రమల దేశంగా మారాలని. అందుకే ఆయన గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ప్రారంభించాడు. ఆయన లక్ష్యం ఏమిటంటే స్టీల్ ఉత్పత్తిని పెంచడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, గ్రామాలను పరిశ్రమల కేంద్రంగా మార్చడం. కానీ ఏం జరిగిందంటే స్థానిక అధికారులు నిజమైన గణాంకాలు చెప్పకుండా తప్పుడు నివేదికలు ఇచ్చారు. రైతులను వ్యవసాయం నుంచి ఫ్యాక్టరీ పనులకు పంపించారు. వ్యవసాయ ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. ఆహార కొరత అనేది స్టార్ట్ అయ్యింది. 1959 నుండి 1961 వరకు చైనాలో భారీ కరువు వచ్చింది. లక్షల కాదు, మిలియన్ల మంది ప్రజలు ఆకలితో మరణించారు. చరిత్రకారులు దీన్ని ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కరువులో ఒకటిగా భావిస్తారు. ఇది మావో ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. 1966 సంవత్సరంలో మావో కల్చరల్ రెవల్యూషన్ని తీసుకొచ్చాడు. మావో తన అధికారాన్ని మరింత బలపరుచుకోవడానికి భావించాడు. అందుకే కల్చరల్ రెవల్యూషన్ ప్రారంభించాడు. దీని లక్ష్యం ఏమిటంటే పాత ఆలోచనను తొలగించడం. కానీ ఆచరణలో ఉపాధ్యాయులు వేధింపులకు గురయ్యారు, శాస్త్రవేత్తలు లక్ష్యంగా మారారు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి, విద్యా వ్యవస్థ దెబ్బతింది. దాదాపు 10 సంవత్సరాల పాటు చైనాలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఫ్రెండ్స్, మావో గురించి మాట్లాడేటప్పుడు మనం తప్పులు మాత్రమే కాదు, విజయాలు కూడా చూడాలి. ఆయన దేశాన్ని ఏకం చేశాడు, విదేశీ ఆధిపత్యాన్ని తగ్గించాడు, అక్షరాస్యత పెంచాడు, ఆరోగ్య సేవలు గ్రామాలకు తీసుకెళ్లాడు, చైనాలో జాతీయ గర్వాన్ని పెంచాడు. ఫ్రెండ్స్, మావో వైఫల్యాలు ఏమిటంటే గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనేది విఫలమైంది, భారీగా కరువు వచ్చింది, కల్చరల్ రెవల్యూషన్ వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింది, ఆర్థిక వృద్ధి మందగించింది. 1976 సంవత్సరంలో మావో జెడాంగ్ మరణించాడు. ఆ సమయంలో చైనా పరిస్థితి ఇంకా పేద దేశమే, తక్కువ ఆదాయము, వెనుకబడిన పరిశ్రమలు, తక్కువ ఉత్పాదకత. కానీ ఒక విషయం మాత్రం జరిగింది. మావో చైనాను ఏకం చేసి బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే పునాది మీద తర్వాత దెంగ్ షియావోపింగ్ చైనాను పూర్తిగా మార్చి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాడు. మావో చైనాను ఏకం చేశాడు, కానీ దెంగ్ షియావోపింగ్ చైనాను ధనవంతం చేశాడు. నెక్స్ట్ వీడియోలో దెంగ్ షియావోపింగ్ చైనాను ఎలా ధనవంతం చేశాడో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.